వైసీపీ ఎమ్మెల్యే రోజాను మరో ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ ఏపీ అసెంబ్లీకి సిఫార్సు చేసింది. దీనికి సంబంధించిన నివేదికను హక్కుల సంఘం శాసనసభ ముందుంచింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రోజా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటికే సస్పెన్షన్ కారణంగా సంవత్సరం పాటు సభకు దూరంగా ఉన్నారు. సస్పెన్షన్ పూర్తయిన తర్వాత నుంచి రోజా బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. తాజాగా ప్రివిలేజ్ కమిటీ మరో ఏడాది సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసింది. రోజాను ఏ రోజు నుంచి సస్పెండ్ చేయాలనే విషయంపై నిర్ణయాధికారాన్ని మాత్రం సభకే వదిలేసింది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ విజయవాడ నుంచి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది? దాదాపు 63 పేజీల నివేదికలో రెండోది బేషరతుగా రోజా క్షమాపణ చెబితే సభ ఆమెను లోపలికి అలౌ చేసే అవకాశం ఉంటుందా? సస్పెన్షన్ కంపల్సరీ అని చెప్తోందా? డేట్ మాత్రమే సభ నిర్ణయించాలా, లేకపోతే సస్పెన్షన్ వ్యవహారాన్ని కూడా సభ డిసైడ్ చేయొచ్చా? ప్రివిలేజ్ కమిటీకి సంబంధించిన నివేదిక అయితే ఇవాళ టేబుల్ చేయడం జరిగింది ప్రివిలేజ్ కమిటీ. సో దానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ సిఫార్సులు కూడా, అంటే రోజాని ఇప్పటికే ఒక ఏడాది పాటు సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ని మరొక ఏడాది పాటు కొనసాగించాలి. అలాగే బేషరతు క్షమాపణ చెప్పకుండా ఆమె రకరకాల వాదనలు వినిపిస్తున్నారు కాబట్టి ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదు. కాబట్టి మరొక ఏడాది పాటు సస్పెన్షన్ కొనసాగించాలనే సిఫార్సుని సభ ముందు ఉంచింది. అయితే దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద సభకే నిర్ణయాధికారాన్ని సభకే వదిలేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరొక వైపు చూసుకుంటుంటే ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో తొలి ప్రశ్నే పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన అంశం మీద ప్రధానంగా చర్చ జరిగింది. సో ఈ అంశం మీద అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్యుద్ధం నడిచింది. సో ఈ నేపథ్యంలో సభ కూడా వాయిదా పడడం జరిగింది. సో దీని మీద మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం అలాగే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఉంది. సార్ చెప్పండి, సార్ మీరు చెప్పండి, మీరు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి మీ వైపు నుంచి వస్తున్న అభ్యంతరాలు ఏంటి? అభ్యంతరాలు లేవు. అభ్యంతరాలు మాకెందుకంటే బ్రహ్మాండంగా మేము రెడీ టు సపోర్ట్, వీఆర్ రెడీ టు ఎంకరేజ్, వీ నీడ్ దట్ వన్. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసిన రాజశేఖర్ గారి కళ నిజంగా రాజశేఖర్ గారు ప్రారంభం చేసినట్టు గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయనందుగా 5,559 కోట్లు పెట్టి రైట్ కెనాల్ 182 కిలోమీటర్లు ఉంటే 145 కిలోమీటర్లు పూర్తి చేసింది రాజశేఖర్ గారు. లెఫ్ట్ కెనాల్ 175 కిలోమీటర్లు ఉంటే సుమారు 122 కిలోమీటర్లు పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర్ గారు పూర్తి చేసినటువంటి పోలవరం రైట్ కెనాల్లో నుంచే పైపులు వేసి పట్టిసీమకు నీళ్ళు ఇచ్చామన్నారు తప్ప ఇల్లు కాలువలది కాదు. రాజశేఖర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. రాజశేఖర్ గారి కళ, దాని హక్కుదారుడు రాజశేఖర్ గారు. మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగాను. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామనింది. విభజన చట్టంలో పేర్కొన్నది. ఆ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే కడతాను అంటే, లేదు మేము కట్టుకుంటాం మాకు ఇచ్చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కోసం డబ్బులు ఏదైనా అవకాశం ఉంటుందేమో అని వీళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం బాధాకరం. మేము ఏం చెప్తున్నామంటే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవకాలం దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. దాని తప్పులు మేము చూపిస్తున్నాం. ఇట్లా తప్పులు చేయొద్దండి, దాన్ని అవినీతిగా మలచొద్దండి, దాన్ని చక్రవాణి ప్రాజెక్టుగా తీసుకొద్దాం. దాన్ని 16,000 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టుని అటు పెంచుకుంటూ ఎక్కడికో తీసుకెళ్ళి 40,000 కోట్లకి తీసుకెళ్ళిపోయి దాన్ని ఒక ఆదాయ వనరుగా మీరు చూడొద్దండి. ఒక మంచి ప్రాజెక్టు దాన్ని తయారు చేసి, ఎందుకంటే రాజశేఖర్ గారు కదా దాన్ని ప్రారంభించింది రాజశేఖర్ గారు. ఈరోజు పట్టిసీమతో నదులను అనుసంధానం చేసాం, కృష్ణా నదిని చేసాం, పన్నా నదిని చేసాం, గోదావరిని చేసాం, కృష్ణా చేసి ఎన్ని చెప్పుకుంటున్నారంటే కేవలం రాజశేఖర్ గారు కట్టినటువంటి పోలవరం రైట్ కెనాల్లో పైపులు వేసే మీరు చేశారనే విషయం మీరు కాదనలేనటువంటి సత్యం. కాబట్టి అటువంటి ప్రాజెక్టును మనందరం కూడా కలిసి చాలా బాగా చేసుకుందాం, డెవలప్మెంట్ చేసుకుందాం, దాని ఒక మంచి మోడల్ ప్రాజెక్టు చేద్దామని మేము సపోర్ట్ చేస్తూ ఉంటున్నాం. బట్ ఆయన చెప్తున్నటువంటి సజెషన్స్ వినడానికి, జగన్మోహన్ గారు చూపిస్తున్నటువంటి సూచనలు వినడానికి అధికార పార్టీ సిద్ధంగా లేదు. అధికార పార్టీ ఎంత చోపన ప్రతిపక్ష నాయకులు మాట్లాడకూడదు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడకూడదు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయని చిన్న మామూలు అందరు శాసనసభ్యులకి ఇచ్చి గంటలు మాట్లాడిస్తున్నారు తప్ప ప్రతిపక్ష నాయకుడు కానీ లేస్తే మీరు వేరే ఫార్మేట్లోకి రండి, ఈ ఫార్మేట్లో వద్దు, మీరు మాట్లాడద్దండి, మీరు కూర్చోండి, లెట్ మీ కంప్లీట్, వాళ్ళు అయితే లెట్ మీ ప్రొసీడ్, మాకు లెట్ మీ కంప్లీట్, ఇట్లా సభలను నడపొద్దని ఎక్కువ చేస్తున్నాం. అలాగే సార్, ఈ రోజా అంశానికి సంబంధించి కూడా సస్పెన్షన్ మరో ఏడాది పాటు కొనసాగించాలన్న సిఫార్సు సభ ముందు ఉంచడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరేం చెప్పబోతున్నారు? అంటే ఆమె బేషరతు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేదు అనేది ప్రివిలేజ్ కమిటీ అభిప్రాయంగా కనిపిస్తుంది. దీని మీద ఏమంటారు? ఏమంటున్నాం, మేము చెప్పేది ఒకటి, ఆ రోజు జరిగిందంతా ఫుటేజ్ చూపించండి. నీకు నాకు పరిచయం లేదన్నా, మీ మీద నేను తిరుగుబాటు చేశాననుకో, దానికి ఏదో కారణం ఉంటుంది, మీ వైపు నుంచి ఎంతో రియాక్షన్ ఉంటుంది కదా. రోజమ్మ గారు ఉండేది రాయలసీమ, ఉండేది ఉత్తరాంధ్ర, ఇద్దరు మధ్యలో పాత పరిచయాలు లేవు. ఇద్దరు మధ్యలో వచ్చి రోజు మీద మాట్లాడారు అంటే
దానికి ఆమె ఎలా వ్యవహరించిందో, ఆమె ఎలా మాట్లాడిందో, ఆమె ఎలా అనుచిత వ్యాఖ్యలు చేసిందో ఆ ఫుటేజ్ కూడా బయట పెట్టమని రోజమ్మ గారు 3-4 సార్లుగా రిటర్న్గా లెటర్ పెడుతున్నారు. అది కూడా బయట పెట్టి వాస్తవాలు గ్రహించి విచారం చేసి ఏదైనా చేస్తే బాగుంటుంది. మీ చేతిలో ఛానల్ ఉందని, ఏబిఎన్ కంట్రోల్లో ఉందని మీరు కావాల్సిందంతా తీసి ఒకవైపు నుంచి ఎడిట్ చేసి దాన్నే చూపించి ఆమె దోషగా నిలబెట్టి ఆమె చేత ప్రివిలేజ్ కమిటీలో క్షమాపణ చెప్పించుకొని మరలా క్షమాపణ చెప్పని ఆమె అటు వేదనకు గురి చేయడం బాధాకరం. నిన్న ఇది ఎట్లా ఉందంటే ఒకటి చెప్తున్నాం, రోజమ్మ గారిని చూసి ఎందుకు భయపడుతున్నారు? సబ్జెక్ట్ ఉందని, అవగాహన ఉందని, సమస్యలు మాట్లాడుతుందని, ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపుతుందని భయపడుతుంది. ఒక ఆడ మనిషి గురించి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? ఎన్నో ప్రధాన అంశాలు ఉన్నప్పుడు, ఇంత ముఖ్యమైన అంశాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల్లో కరువు ఉంది, కరువు మీద ఇంతలో కేంద్ర బృందం రాలా. ఎందుకు రాలేదు కేంద్ర బృందం? కరువు మొత్తం రాష్ట్రంతో విలయతాండం చేస్తుంది. మాట్లాడాల్సిన తీసుకొచ్చి సంవత్సరానికి ఒకసారి ఆమె పేరు తీసుకొచ్చి ఇది ఇష్యూ చేసి సమస్యలు చర్చించకుండా చేసేదానికి కుట్రది. బేషరతు క్షమాపణ చెప్పడానికి ఎప్పటికైనా రోజా సిద్ధంగా ఉన్నారా లేదా అంటే ఆమె దాన్ని బేస్ చేసుకుని ఆమె సభలో కొనసాగాలా వద్దా అనే దాని అంశం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాని మీద మీ వైఖరి కానీ పార్టీ అభిప్రాయం కానీ ఏ విధంగా ఉంది? ఆమెను బాగా ఎరాజ్ చేసి ఆమె చేత అనిపించి ఆమె చేత క్షమాపణ కూడా చెప్పించుకొని ప్రివిలేజ్ కమిటీలో మరలా చెప్పనంటే ఒక ఆడ మనిషిని ఇంతగా వేధించడం, ఇంతగా ఉడకాడించడం, ఇంతగా నొప్పించడం, బాధించడం, అనేక సార్లు క్షమాపణ చెప్పించుకోవాలనుకోవడం. ఇక్కడ ఆ పక్క తప్పు చేసిన కూడా చెప్పాలి. ఆ పక్క తప్పు చేసినటువంటి సంభాషణలు బయటికి రానిరు, బయటికి విననీరు, ఒక వ్యక్తి మీద టార్గెట్. ఇది బాధాకరం. పారదర్శకంగా ఉందాం, ట్రాన్స్పరెన్సీగా ఉందాం, తప్పెవరు చేసినా తప్పే ఉందాం. ఒకవైపు తప్పు ఎందుకు చూపిస్తారు? ఉందాగే సభ కొత్త అసెంబ్లీలో ఉందాగా నడుపుదాం విజ్ఞప్తి చేస్తున్నాం. సో మీరు విన్నారు, ఏదైతే ఒక ఆడ మనిషిని చూసి భయపడుతోంది టీడీపీ అధికార పక్షం అనేది వైసీపీ చేస్తున్న వాదన. దీని మీద ఏమంటారు? అసలు రోజా గురించి ఇంత చర్చ అనవసరం అండి. ఎంచేదంటే ఈ రాష్ట్ర నాయకురాలు కాదు ఆవిడ. కనీసం ఆ కాన్స్టిట్యున్సీలో కూడా రేపు డిపాజిట్ రాదు రోజా గారికి. ఎంచేదంటే మొన్న కూడా నామినల్ మెజార్టీతో నగ్గింది ఆవిడ, ఉండట్లేదు. ఒక ప్రివిలేజ్ కమిటీ ఒక ప్రపోజల్ ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ మీద స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఆవిడ మీద అభిప్రాయం ఏ విధంగా ఉందన్నది స్పీకర్ గారు దాన్ని పెట్టి న్యాయపరంగా నిర్ణయం తీసుకుని ఉంచడమా, సస్పెండ్ చేయడమా, లేకపోతే లోపలికి ఆహ్వానించడమా అన్నది జరుగుతుంది. రోజా గారు ఏంటంటే ఇప్పుడు వరకు ఆవిడ యొక్క ఆలోచన ఏంటంటే ఒక సినిమా షూటింగు అంటే అసెంబ్లీ అంటే ఒక సినిమా షూటింగ్లో ఆవిడ చూస్తాం. ఇది దేవాలయంగా ఆవిడ చూడట్లేదు. అందులోంచి ఇంకా బయటికి రాలేదు. దాని ప్రకారం నేను ఎవరిని ఎక్కిరించినా ఏమనరు. సాక్షాత్ ముఖ్యమంత్రిని కామసీఎం అన్నా ఎవరో పట్టించుకోరు, మనల్ని ఏమనరని ఒక ఊహతో ఉంది. బుచ్చి చౌదరి గారు పెద్దలు, ఆయన్ని కూడా తిట్టడం జరిగింది. ఈ విధంగా ఆవిడ యొక్క ప్రవర్తన రాష్ట్ర మహిళలు అసహించుకునే విధంగా ఆవిడ యొక్క ప్రవర్తన ఉండడం ఈవేళ అందుకనే ఎక్కడో కూడా ఆవిడకి సపోర్ట్ లేదు. ఇదే ఇంకో మహిళ ఎవరన్నా అవుతే తప్పు చేస్తుంటే మహిళా సంఘాలన్నీ కూడా రాష్ట్రం అంతా ఉద్యమాల కింద ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క మహిళ కూడా రోజాకు సపోర్ట్ లేదు. ఆవిడ ప్రవర్తించిన విధానం కరెక్ట్ కాదు. సాక్షాత్ ముఖ్యమంత్రిని ఈ విధంగా ఒక మహిళ మాట్లాడడం, మహిళా సమాజానికే సిగ్గు చేయటం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఆవిడ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. కాబట్టి ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆవిడ కూడా తెలివిగా జబర్దస్త్ ప్రోగ్రాం పాల్గొనడానికి టైం కుదరట్లేదు కాబట్టి ఈ అసెంబ్లీ ఎందుకులే మనకు వెళ్ళడం, మనం బయటికి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి నుంచి మనకు ఒక షాక్ ఉండాలంటే సస్పెండ్ అయ్యి వెళ్ళిపోతే బాగుంది కదా అని చెప్పి ఈ అల్లరి చేస్తుందని చెప్పి రోజా గారు. పోలవరం వచ్చేసరికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ఉందాగా చంద్రబాబు నాయుడు గారిని నిజంగా నీతి నిజాయితీ సమర్థత ఉన్న నాయకుడైతే చంద్రబాబు నాయుడు గారికి పూల బొకే ఇచ్చి ఈవేళ మరి అభినందన తెలియపరచవలసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అలా కాకుండా పోలవరం మీద విమర్శలు. ఏం చేశాడండి రాజశేఖర రెడ్డి గారు? మాట్లాడితే మా దివంగత నేత ఏం చేశాడు? దివంగత నేత మట్టి పనులన్నీ దోచుకు తిన్నాడు. ఈవేళ పోలవరం లెఫ్ట్లో ఈవేళ పురుషోత్తపట్నం చేయాలంటే దగ్గర 30 బ్రిడ్జిలు కట్టాలి. 30 బ్రిడ్జిలు ఎందుకు చేయలేదు? కాంక్రీట్ పనులు ఎందుకు చేయలేదు? రైట్ బ్రాంచ్ కెనాల్ వచ్చేసరికి అక్కడ కాంక్రీట్ పనులు చేయలేదు. రైతులు కేసులు కోర్టులో ఉన్నాయి, ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వలేదు. ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రైతులను పిలిపించి దాని ఒక ఉపయోగం చెప్పి మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి చేశారు. ఇవన్నీ ఈ విధంగా రాష్ట్రానికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 60:40 రేషియోలో ఉంటే దాన్ని 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. ఈవేళ దానివల్ల 1000 కోట్లు మనకి ఆదాయం కలిగింది. పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి పరుగులు పెడతా ఉంది. ఈవేళ ఒక్క ప్రశ్న అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఏ ఒక్క రోజన్నా నువ్వు మాట్లాడి పోలవరం ప్రాజెక్టుకి ఒక్కరోజన్నా సందర్శించావా? కనీసం అక్కడికి వెళ్ళి చూసావా? ఏ విధంగా జరుగుతుంది? ఒక యుద్ధంలో సైనికులు ఎలా పనిచేస్తున్నారో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ప్రతి సోమవారం మానిటరీ చేస్తున్నారు. అంచేత పోలవరం నీళ్లు పరిగెట్టడం ఖాయం 2018 కల్లా
ఆ వరదలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కొట్టుకుపోవడం ఖాయం అని చెప్పి తెలియజేస్తారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాదన రోజా అంశానికి సంబంధించి కానీ పోలవరానికి సంబంధించి కానీ వాదన ఈ విధంగా ఉంది. మరి కాసేపట్లో సభ తిరిగి ప్రారంభం కానుంది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నోత్తరాల భాగంగా మరికొన్ని అంశాలు కూడా చర్చించాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొత్తం మీద ఇటు రోజా సస్పెన్షన్ వ్యవహారం, అటు పోలవరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వేడివేడి చర్చ జరుగుతోంది.